హాయ్ అండి. ఈరోజు మెనూ వచ్చేసి తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి. ఈజీగా చేసుకునే సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ. ఈవినింగ్ టైంలో స్నాక్స్లో చేసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు. క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా సర్వపిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్స్ వరకు రోస్ట్ చేసి క్రష్ చేసుకున్న పల్లీలను వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొంచెం, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీరలని కొంచెం పేస్ట్ లాగా చేసి వేస్తున్నాను. కొత్తిమీరలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మీకు కావాలంటే కారం కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ అయినా యూస్ చేయొచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని సర్వపిండిలాగా ఒత్తుకోవాలి. సర్వపిండి కోసం మీరు ప్యాన్ లేదా కడాయి అయినా యూస్ చేయొచ్చు. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఒక పార్ట్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్యాన్లో పెట్టి హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలండి. సర్వపిండికి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి. ఇలా మొత్తం ప్రెస్ చేశాక నేను చూపిస్తున్న విధంగా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకుంటే మొత్తం ప్రాపర్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసి సేమ్ ప్రాసెస్లో సర్వపిండిని ప్రెస్ చేసుకోవాలి. ఒకటి స్టవ్ మీద పెట్టినా ఇంకొకటి రెడీగా ఉంటుంది. అది తీసేసి ఇది పెట్టుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇలా హోల్స్ చేసుకొని పైనుండి కాస్త ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక క్యాప్ పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సర్వపిండి ఫ్రై అవుతే ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి. ఇలా రివర్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న కడాయిని పెట్టి క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో చూస్తూ సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేలోపు ప్యాన్ కూల్ అయ్యాక మళ్ళీ అందులో సర్వపిండి రెడీ చేసి ఇలానే చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. సో ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. అంతే అండి, ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మన తెలంగాణ రెసిపీ రెడీ అయిపోయింది. స్నాక్స్ లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చాయో. అండ్ టీలో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.